In the meanwhile, people will join kada. So మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Let's take the questions first. Go on, go on, go on. యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఏం లేవు సార్. ఓకే ఫైన్. మిగతా వాళ్ళు నో క్వశ్చన్స్. ఓకే. శ్రీకాంత్, రతన్ కుమార్, సందీప్, ఎనీ క్వశ్చన్స్? హలో. ఇప్పుడు పవర్ బిఐ అనేది కంప్లీట్ డెవలప్మెంట్ కిందే వస్తుందా? అవునవును, డెవలప్మెంట్ అనే చెప్తారు కదా. డెవలప్మెంటే. ఓకే. కానీ ఇందులో డెవలప్మెంట్ ఒక్కటే ఉంటుందా అనేదా మీ క్వశ్చన్? అవును సార్. అసలు అంటే డెవలప్మెంట్ ఒక్కటే ఉండదు, సపోర్ట్ కూడా ఉండిద్ది. యూ టేక్ ఎనీథింగ్, రెండు ఉంటాయి. ఓకే సపోర్ట్ ఉంటుంది, ఓకే డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారనుకో, ఆల్రెడీ బిల్ట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. అవునండి. Yes. దానికి ఎక్స్పర్ట్ కావాలి. సో దట్ ఇస్ ద రీజన్ మైట్ బి మిమ్మల్ని తీసుకున్నారు అనుకోండి, యూ నీడ్ టు గివ్ సపోర్ట్ దర్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయాన్నే తీసుకుందాం. ఓకే, వీ విల్ బి డూయింగ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ యాజ్ వెల్. ఎందుకంటే మేము డెవలప్ చేసిన రిపోర్ట్స్ వేరే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లా. మీన్స్ Okay. అలాగా సపరేట్ టీం లేదు మా కంపెనీలో, మా ప్రాజెక్ట్ లో. ఓకే. సో వీ నీడ్ టు గివ్ సపోర్ట్ అండ్ వీ నీడ్ టు డూ ద డెవలప్మెంట్. ఇప్పుడు రేపు మనము ఇక్కడ ఇంటర్వ్యూస్ అట్లా రెజ్యూమ్ లో డెవలప్మెంట్ అనే పెట్టుకుంటాం సార్, అది సపోర్టింగ్ అని పెట్టుకుంటాము. డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాట్ ఎవర్ సి మీకు నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే యూ గో టు యూ టేక్ ఎనీ కోర్స్ ఆర్ ఎనీ టూల్. ఓకే, సో అందరూ నేర్చుకుంటారు, డెవలప్మెంట్ చేయడానికే నేర్చుకుంటారు, కరెక్ట్? వన్స్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి సపోర్ట్ చేయాల్సింది వచ్చింది అనుకో, చేయాలి. ఎందుకంటే Okay. వీ నీడ్ మనీ ఎస్ అండ్ వీ నీడ్ ఎక్స్పీరియన్స్, కరెక్ట్? ఎస్ సార్. సో కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? వీ హ్యావ్ డెవలప్డ్ దిస్, వీ హ్యావ్ Develop. డెవలప్డ్ దట్ అని చెప్పేసి చెప్తాం. ఎస్ సార్. In generally same thing will happen everywhere. ఓకే. Okay, next. Yeah. Next. Any other questions? Any questions? Come on, shoot. Any questions? ఓకే, నిన్న చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమైనాయా? ప్రాసెస్ ఫ్లో, వాట్ ఈస్ పవర్ బిఐ, అసలుకి ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది క్లారిటీ వచ్చిందా అందరికి? ఎస్, నో? టాపిక్స్ అయితే తెలియలేదు కదా సార్, కానీ ఏమేమి ఉంటాయి? బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ పవర్ బిఐ. ఎస్. ద ప్రాసెస్ ఫ్లో, డెస్క్టాప్ లో మనం ఏమేమి ఉంటాయి, అందులో మనం ఏమేమి మీన్స్ ఏది దేనికి అని అవన్నీ మాట్లాడుకున్నాం కదా నిన్న. పవర్ బిఐ సర్వీస్ ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో నెక్స్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మనస్ వాట్ ఎవర్ మనస్ ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటాం ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో. ఓకే. సో కానీ డెమో అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ డెమో నుంచే మీకు మనస్ ఆ ప్రాసెస్ ఫ్లో నేను ఏదైతే చెప్పానో అలాగే తీసుకొని వెళ్తాను నేను. సార్ కోర్స్ ఇంట్రొడక్షన్ ఎప్పుడు షేర్ చేస్తారు? టోటల్ కోర్సు ఇంట్రొడక్షన్ మీన్స్ వాట్? లైక్ కాంటెక్స్ట్, లైక్ కంటెంట్, రైట్? కంటెంట్ content. ఇన్ ద యూఆర్ఎల్ విఎల్ఆర్ లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే. కంటెంట్ విల్ బి దేర్. సి ఇన్ జనరల్లీ యాక్చువల్ గా ఎవ్రీ కోర్స్ ఏ టు ఎవరైనా సరే కంటెంట్ చెప్పి మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దస్ అని చెప్పేసి చెప్తారు డెమోలో, కరెక్ట్? అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ యూ నీడ్ టు డిసైడ్ వెదర్ యూ నీడ్ టు జాయిన్ ఆర్ నాట్. After that they will not give any free sessions, something like that. It will be not there. Okay, ఎందుకంటే మీరే కాదు నేను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను, రైట్? ఇన్ జనరల్లీ ఎవ్రీవన్ విల్ లెర్న్, రైట్? ఫర్ ఇంప్రూవ్మెంట్. ఈవెన్ నేను కూడా చూస్తూ ఉంటాను మార్కెట్లో, నేను ఎక్కడ నేను చూడలేదు ఇప్పుడు వరకు, అంటే నేను చూసిన వాటిల్లో. సో నేనేం చేస్తున్నానంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ వన్, అది ఎలాగో కంటెంట్ ఆన్లైన్లో కనబడుతుంది కదా. So instead of that one, give some knowledge in the demo. Anna point of view lo nunchi I have started in this way.
అండర్స్టూడ్? ఎస్ సార్. అండ్ దట్ టు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే బెస్ట్ అనేది నా ఫీలింగ్. అందుకనే ఐ హ్యావ్ డన్ ఇన్ దాట్ వే. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. సో నిన్న ఏం డిస్కస్ చేసామో దాన్ని రీక్యాప్ చేద్దాం ఫస్ట్. ఓకే, Power BI is a data visualization tool which can convert the raw data from different data sources to interactive dashboards. Okay, Power BI is capable enough to fetch the data from different data sources. ఆ తెచ్చుకున్న డేటాని ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇన్ దిస్ పర్టికులర్ టూల్. ఓకే, why we need to do this one? For easy and better understanding of the data. If we get the information means easily, if we are understanding the business easily, then we can take the actions. Okay, so ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకోగలిగితే ఈజీగా, సో ఇమీడియట్లీ యాక్షన్స్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. కరెక్ట్, అంతే కదా? రియల్ లైఫ్లో కూడా మనం అదే కదా చేసేది. ఎస్, నో? ఎస్ సార్. విల్ బి హ్యావింగ్ ఫీవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఫస్ట్ డే టాబ్లెట్ రాశాడు, సెకండ్ డే మళ్ళీ థర్డ్ డే వెళ్ళారనుకోండి, ఫీవర్ కంటిన్యూ అవుతుంది. హీ విల్ సెండ్ యూ ఫర్ ద టెస్ట్. ఆ టెస్ట్లో ఒకవేళ టైఫాయిడ్ ఇలా ఉందనుకోండి, దెన్ వాట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. టైఫాయిడ్ చేయాలి మీన్స్ టైఫాయిడ్ తగ్గాలంటే సమ్ అదర్ కోర్స్ హీ నీడ్స్ టు పుట్ యూ ఇంటూ. కరెక్ట్? సో దాని తర్వాతే నీకు తగ్గుతుంది. సో ఇలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే. వి నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద బిజినెస్ ని అర్థం చేసుకున్న తర్వాత మీన్స్ అది ఈజీగా అర్థమైతే వాళ్ళకి, దెన్ ఈజీలీ యాక్షన్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఈ యాక్షన్ చేస్తే ఇది ఇంప్రూవ్ అవ్వచ్చేమో అన్న థాట్లోకి వెళ్ళిపోతారు అందరూ. సో నిన్న ఒక బెటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీన్స్ మీరే షాప్ పెడితే ఎలా జరుగుతుంది ఏంటి అనేది బెటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, రైట్? అండ్ ఇట్స్ ఎ సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, at some point of time help అవసరం లేదు for the management people. Okay, they can understand what is happening in the data. Okay, through Power BI tool help చేస్తుంది వాళ్ళకి. సో నెక్స్ట్ పవర్ బిఐ ప్రాసెస్ లో, బట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు పక్కా యూ నీడ్ టు లెర్న్ ఇట్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ టాపిక్స్ అండి. ఓకే, నాట్ 1 or 2. ఓకే, సో మెనీ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో హైలైట్స్ వచ్చి మైట్ బి ఒక 7-8 టాపిక్స్ లాగా నేను నిన్న చెప్పుండొచ్చు, కానీ ఒక్కొక్క దాంట్లోకి వెళ్తే చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా నేర్చుకోవాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ ఇట్. ఓకే, మీరు కాన్సన్ట్రేట్ చేసి వింటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఐ హ్యావ్ ట్రైన్డ్ నాన్ ఐటీ ఓకే, ఫార్మా పీపుల్ని ట్రైన్ చేస్తాను, డిగ్రీ పీపుల్ని ట్రైన్ చేస్తాను, చాలా మందిని ట్రైన్ చేశాను. అండ్ ఈవెన్ దే హ్యావ్ ప్లేస్డ్ యాజ్ వెల్, దే హ్యావ్ గాట్ ప్లేస్డ్. ఓకే, సో మెనీ గాట్ ప్లేస్డ్. ఓకే, సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఇన్ జనరల్లీ మీరు ట్రైనింగ్ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో అది గుర్తుంటది, ఎక్కువ రోజులు గుర్తుంటది. ఓకే సార్, మీరు ప్రాక్టీస్ చేయమన్నారు కదా, అప్పుడు మేము ఫస్ట్ ఇన్స్టాలేషన్ వీటి గురించి ఏం చెప్పలేదు. పవర్ బై ఇన్స్టాలేషన్, మీకు గేట్వే మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. ఓకే, అది మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. సో వి స్టార్టెడ్, దెన్ ఐ విల్ టెల్ 1 by 1. ఓకే సార్. ఓకే సార్, సారీ. నో ప్రాబ్లం. సో నెక్స్ట్ పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో గురించి తెలుసుకున్నాం మనం. డెస్క్టాప్ విల్ బి దేర్. డెస్క్టాప్ ఎందుకు యూస్ చేస్తాం? It is purely meant for development. Data sources, we'll be having a number of data sources. అందులో ఉన్న డేటాని ఫెచ్ చేసుకుని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రిపోర్ట్ని బిల్డ్ చేస్తాం. దాని తర్వాత రిపోర్ట్ని యూజర్కి షేర్ చేయాలి కాబట్టి we need to move our report to dedicated service. Okay, which is providing by Microsoft. Okay, Power BI service లోకి మూవ్ చేసి then we will give access to the users. Nowadays everyone is saying cloud. Right? Yes, sir. Power BI is a cloud. It's a cloud tool, చెప్పాలి అంటే. అంటే see, sharing part we are going to do it in service. Okay, development part, I'm getting disturbance. All mute. So development part we are going to do it in where local lo చేస్తాం. Okay, it's not completely service అని కాదు, completely local అని కాదు, but this is more than enough. Okay, ఫ్యూచర్ లో కంప్లీట్లీ కూడా చేంజ్ అయిపోవచ్చు. ఓకే,
ఇట్ డిపెండ్స్ అనమాట. ఫ్యూచర్లో కంప్లీట్లీ కూడా చేంజ్ అయిపోవచ్చు. ఓకే, సో అందుకని రిపోర్ట్ మనకి ఏంట్రా అంటే సర్వీస్లోకి వెళ్తుంది కాబట్టి యూజర్స్ సర్వీస్ నుంచే వ్యూ చేస్తారు. ఓకే, ఫ్రమ్ వేర్ ఎండ్ యూజర్స్ విల్ బి సీయింగ్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ ఇన్ ద క్లౌడ్. ఓకే, క్లౌడ్లో ఇంకొన్ని ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చు. అవి ఏంటి ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇన్ డీటెయిల్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గేట్వేస్ ఎందుకు యూస్ చేస్తాం? whenever your data is in one environment and your report is in another environment, okay, ఈ gateways అనేది it will work like a bridge between those two environments to fetch the data. ఓకే, దానికోసం మనం ఈ గేట్వేస్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ Power BI service, Power BI desktop will look like this, service will look like this. Okay, so for your understanding I have kept this particular slide. Okay, నిన్న ఇది స్కిప్ చేసాం, రైట్? Power BI స్కిప్ చేసాం ఈ పర్టికులర్ స్లైడ్. ఐ విల్ కమ్ టు దిస్ స్లైడ్. ఓకే, సో స్కిప్ కావాలనే స్కిప్ చేసాం ఎందుకంటే నాలెడ్జ్, ఇంకొంచెం నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఐ వాంట్ టు టెల్ దట్. ఓకే, Power BI desktop లో విల్ బి హ్యావింగ్ గెట్ డేటా వేర్ ఇట్ విల్ బి యూస్ టు ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. మనం డేటాను తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్, it will be helpful for us to transform the data, okay, into our required format. Okay, next data modeling చేస్తాం, which is heart. DAX is brain here. Heart and brain very much important. Okay, and next this is visualizations. We will build the visualizations. Power BI నేర్చుకునేది మనం visualizations build చేయడానికి. Okay, and we have some tool options as well which we are going to learn in this particular course. After that service లోకి మూవ్ అవుతాము. సర్వీస్ లో రిపోర్ట్ షేర్ చేస్తాం, స్కెడ్యూలింగ్ చేస్తాము, గేట్వేస్ ఇన్స్టాల్ చేస్తాం, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకుంటాం, వేర్ వీ కెన్ సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ బై సబ్స్క్రైబింగ్ ద రిపోర్ట్స్. ఓకే, few reasons to learn Power BI and prerequisites to learn Power BI. Skill set wise, nothing is all you need. From scratch, I'm going to teach this Power BI. Okay, all you need is interest, time, and good device. This is very much important. Coming to this particular slide, Power BI ante enti? Power BI ante enti? Okay, Power BI is nothing but Power Query, Power Pivot, Power View, Power Map, Power Q&A. ఈ ఐదిటిని మనం Power BI అంటాం. ఓకే, Power Query is nothing but extracting of data, transforming of data, and loading into model. This process we'll call it as ETL process. Okay, first we will extract the data from a source. Next we will transform the data. Next we will load the data into model. What is this model అనేది మీకు తెలుస్తుంది కొంతసేపట్లో. ఓకే, might be not today, tomorrow, రేపటికల్లా తెలిసిపోతుంది. ఓకే, సో డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అండ్ లోడ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ETL which will happen in Power Query. So next Power Pivot is nothing but data modeling tool plus DAX. Okay, and Power View is data visualization. Okay, we have seen yesterday visuals చూసాం కదా, కొన్ని ఇక్కడ ఉన్నాయి. Yes sir. All will come under data view. Okay, data Power Map, sorry, Power View and Power Map. Power Map వచ్చి జియో మ్యాప్స్ అనమాట. మనం చిన్నప్పుడు సోషల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఐడెంటిఫై ద ప్లేసెస్. Yes ఒక sir. 10 ప్లేసెస్ ఎంతో ఇచ్చి 10 మార్క్స్ ఇచ్చేవాళ్ళు, కరెక్ట్? Yes sir. సో అలాంటి కైండ్ ఆఫ్ జియో మ్యాప్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీన్స్ ఇన్బిల్ట్ విజువలైజేషన్స్ ఉన్నాయి వాటికి. ఆ జియో మ్యాప్స్ ని యూస్ చేస్తూ మన డేటాని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. And Q&A, I have already told you yesterday. Okay, it is a question and answer visual anamata. So manager point of view lo idi chala help అవుతుంది. So if they know language English, okay, English లో వాళ్ళు ఏమన్నా టైప్ చేశారంటే it will give answer in the form of visual. ఒక visual ని ఇస్తుంది. That is the beauty of Q&A. This is question and answer. సో ఇవన్నీ మనం నేర్చుకుంటాం. వీటితో పాటు మనం టూల్ ఆప్షన్స్ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ Power BI సర్వీస్ యాజ్ వెల్. ఎండ్ టు ఎండ్ నేను ఐ విల్ ట్రైన్. సో యాక్చువల్గా పవర్ క్వెరీ, పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్ ఈ మూడు వచ్చి ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చారు. పవర్ వ్యూ ఇస్ ఫ్రమ్ దస్ వన్ SQL, SSRS, రిపోర్టింగ్ సర్వీసెస్. అక్కడ స్ట్రక్చర్డ్ రిపోర్టింగ్ ఉంటుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ఫ్రమ్ SQL. ఓకే, పవర్ Q&A వచ్చి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో లైక్ దిస్ Power BI హ్యాస్ ఫార్మ్డ్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్? ఇస్ ఇట్ క్లియర్? Hello? Sir. Yes sir. Okay. Is compulsory. Huh? SQL is compulsory.
for Power BI field. మీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. SQL is compulsory for Power BI. అంటే పవర్ బిఐ నేర్చుకోవడానికి ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని అడుగుతున్నారా? అవును. పవర్ బిఐ నేర్చుకోవడానికి ఎస్క్యూఎల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ కెప్ట్ దిస్ వన్. ఇఫ్ యూ సీ హియర్ స్కిల్ సెట్ వచ్చి మీరు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, సో ఎండ్ టు ఎండ్ నేను స్టార్ట్ నుంచి స్క్రాచ్ నుంచి టీచ్ చేస్తాను కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్. క్లియర్? Okay. ఓకే, మీ క్వశ్చన్ రెండు ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చి పవర్ బిఐ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలా ముందే. సో ఐ విల్ సే నో. ఓకే, పవర్ బిఐ నేర్చుకోవచ్చు మీరు, కానీ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎస్క్యూఎల్ టాస్క్లు చేయాల్సి వస్తే యూ షుడ్ లెర్న్ ఎస్క్యూఎల్ దెన్. నాట్ ఇన్ పవర్ బిఐ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పవర్ బిఐ నౌ. ఎస్క్యూఎల్ దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే దెన్ యూ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్. అండర్స్టూడ్? Yes, sir. పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఇస్తాను కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, డాక్స్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, డేటా మోడలింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇదంతా నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను కాబట్టి యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, దానితో పాటు మీరు ఒకవేళ ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ దెన్ యూ షుడ్ నో ఎస్క్యూఎల్. సో దట్స్ వై వీఆర్ ప్రొవైడింగ్ దోస్ రికార్డింగ్స్. ఓకే, క్లియర్? Yes, sir. Clear. Okay, any Data question? cleaning is included in Power BI. Yes, that is transformation. Okay. We can cleanse the data. Okay, next. Any other questions? Okay, let's start it. So, ఎంతమంది ఇన్స్టాలేషన్ చేసుకున్నారు, లేకపోతే ఎంతమంది ఇన్స్టాలేషన్ చేసుకోలేదు? నాది Today అయిపోయింది is సార్ my ఇన్స్టాలేషన్. first class, sir. ఓకే, అంటే నేను ఇంకా చెప్పలేదు ఇన్స్టాలేషన్, బట్ చెప్పకుండానే కొంతమంది చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ ఆస్క్డ్. దట్స్ ఇట్. ఓకే, చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయకుండా ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Today only I joined, sir. Today is my first class. ఓకే, మీరు ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారా? I connected through mobile. సో ఎవరైనా ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయి ఉన్నారా? చేయకుండా మీన్స్ ఇన్స్టాలేషన్ చేయకుండా ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? No one is there, huh? Okay, fine, no worries. But I will tell the process. ఎవరైతే మొబైల్ నుంచి జాయిన్ అయ్యారో వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత యూ ఇన్స్టాల్. క్లియర్? ఓకే సార్. So go to Windows, search for Microsoft Store. Go to Windows and search for Microsoft Store. ఇక్కడ మీరు పవర్ బిఐ అని టైప్ చేయండి, మీన్స్ పవర్ బిఐ అని సెర్చ్ చేయండి. బేసిక్గా పవర్ బిఐ అని సెర్చ్ చేయండి. ఓకే, పవర్ బిఐ అని సెర్చ్ చేయండి. ఓకే, పవర్ బిఐ అని సెర్చ్ చేసిన తర్వాత దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ పవర్ బిఐ డెస్క్టాప్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేయాలి మీరు. యూ నీడ్ టు ఓపెన్ పవర్ బిఐ డెస్క్టాప్. దీన్ని ఓపెన్ చేసి దెన్ ఇక్కడ గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఒక ఆప్షన్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఓపెన్ అని ఉంది బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే, సో గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఉంటుంది. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ స్టోర్. క్లియర్? వన్స్ Yes, sir. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పవర్ బిఐ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. ఐ విల్ షో. సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇట్ విల్ లుక్ లైక్ దిస్. అండ్ ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రైట్? ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి గో టు హెల్ప్. ఇది ఈ పర్టికులర్ విండో వస్తే క్లోజ్ చేయండి. ఓకే, సో గో టు హెల్ప్ అండ్ క్లిక్ ఆన్ అబౌట్. వాట్ ఈస్ దిస్ అబౌట్? మీన్స్ అబౌట్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు ఇప్పుడు. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యూ కెన్ చెక్ యువర్ వర్షన్. సో ఏ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనేది చెక్ చేయండి. ఓకే,
Now mine is December 2023. So so latest version లో ఉంటే బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, హెల్ప్ లో అబౌట్ లో మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇన్స్టాలేషన్ పార్ట్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇన్స్టాలేషన్ పార్ట్? ఎనీ క్వశ్చన్ ఆన్ ఇన్స్టాలేషన్ పార్ట్? అండ్ బై ద వే, నా రికార్డింగ్స్ ఎవరన్నా చూసారా యూట్యూబ్ లో? ఎనీవన్? Anyone have seen my recordings? No one is there, huh? Okay. Fine, no worries. హలో సార్. Yeah. సార్ నాది వర్షన్ 64 September 2019 చూపిస్తుంది సార్ నా డెస్క్టాప్ లో. Okay. నేను ఇన్స్టాల్ చేసుకున్నది. మీరు అన్ఇన్స్టాల్ చేసేసి దెన్ యూ ఫాలో మై ప్రొసీజర్. ఓకే, మీరు అది నాకు తెలిసి వెబ్ నుంచి ఇన్స్టాల్ చేస్తుంటారు. ఎస్ సార్. సో వెబ్ నుంచి ఇన్స్టాల్ చేస్తుంటారు, అందుకని అది ఆటోమేటిక్ అప్డేట్ అవ్వట్లేదు. సో అన్ఇన్స్టాల్ చేసేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్లో మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే, ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా గైస్? ఎస్ సార్. సో ఈ డాటెడ్ లైన్స్ లోపలే మనం రిపోర్ట్ ని బిల్డ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ ని యూజ్ చేసుకోలేం మనం. ఈ డాటెడ్ లైన్స్ లోపలే మనం వీ కెన్ క్రియేట్ ద రిపోర్ట్. ఓకే, కానీ డాటెడ్ లైన్ లోపల ఏమని అంటుంది, మెసేజ్ ఏమని ఇస్తుంది? వాట్ ఈస్ ద మెసేజ్ ఇట్ ఇస్ షోయింగ్? ఈ వర్కింగ్ ఏరియా సార్ ఇట్స్ లైక్. వాట్ ఈస్ ద మెసేజ్? Data to your report. Add data to your report కదా. First you have to fetch the data. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. ఇక్కడ మనం డేటా లేకుండా మనం ఏం చేయలేం. ఓకే, డేటా లేకుండా మనం అసలు ఏమీ చేయలేం. ఓకే, సో ఫస్ట్ మనం డేటాను తెచ్చుకోవాలి. ఓకే, డేటాను తెచ్చుకోకుండా మనం ఏం చేయలేం. ఓకే, నేను ఇప్పుడే చెప్పాను ఈ డాటెడ్ లైన్స్ లోపలే దిస్ ఇస్ ద ఏరియా వేర్ వీ కెన్ బిల్డ్ అవర్ రిపోర్ట్ అని చెప్పాను కదా. సో ఈ ఏరియాలో ఇది ఈ మెసేజ్ చూపిస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, వితౌట్ దిస్ వన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, అది మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం డేటాని ఫెచ్ చేయాలి. ఫస్ట్ డేటాని ఫెచ్ చేయాలంటే వాట్ వీ నీడ్ టు యూస్? వీ నీడ్ టు యూస్ గెట్ డేటా. నిన్న చెప్పాను కదా. సో గెట్ డేటా ఇక్కడ కనపడుతుందా మీకు? ఎస్ సార్. సో ఈ గెట్ డేటా మీద క్లిక్ చేసి మోర్ మీద క్లిక్ చేయండి. నౌ యూ విల్ బి సీయింగ్ ద వాస్ట్ లిస్ట్. ఇదంతా డేటా కనెక్టర్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ డేటా కనెక్టర్స్. ఓకే, ఇన్ జనరల్లీ మీరు ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే ఒకవేళ డేటాని కనెక్ట్ చేయాలి అంటే యూ షుడ్ రైట్ సమ్ కోడ్ దేర్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఇన్బిల్ట్ డేటా కనెక్టర్స్. ఓకే, యూ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్ట్ చేయాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ డేటా కనెక్టర్ ఉంది. ఎస్క్యూఎల్ కి కనెక్ట్ చేయాలంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంది. యాక్సెస్ కనెక్ట్ చేయాలంటే యాక్సెస్ ఉంది. ఆర్కిల్ కావాలంటే ఆర్కిల్ ఉంది. ఓకే, సో ఇలాగా Teradata and we have Snowflake is there, Azure is there, SAP is there. Okay, there are so many things. Okay, సో వీటిలో ఏదైనా సరే మీ డేటా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఎక్కడైనా రిలై అయి ఉండొచ్చు. ఓకే, సో ఎక్కడైనా రిసైడ్ అయి ఉండొచ్చు. ఓకే, ఆ డేటాకి మనం ఆ పర్టికులర్ సోర్స్ కి కనెక్ట్ అయ్యి మనం డేటాని తెచ్చుకుంటాం అనమాట. ఓకే, డేటాని తెచ్చుకొని దెన్ we will build our report on top of the data. So let's start with Excel workbook and I'm connecting to this one. It will take me to the local system లోపలికి తీసుకొని వెళ్తుంది. Excel workbook లో ఏముంటాయి guys? Any idea? What it contains? Data, formulas. So actually Excel workbook contains worksheets. Sorry. Collection of worksheets, we'll call it as workbook. Correct? Okay. Yes sir. And collection of rows and column, that we will call it as sheet. Ante in sheet lo manaki data ఉంటుంది in the form of rows and columns. Yes sir. Everyone knows this one? Yes, no? Sir. Everyone? Yeah. Okay, so I'm connecting to sample data and clicking on open. నేను ఎప్పుడైతే శాంపుల్ డేటా కనెక్ట్ చేశానో ఇవన్నీ వర్క్ షీట్స్ అండి. శాంపుల్ డేటా వర్క్ బుక్ లో ఉన్న వర్క్ షీట్స్ ఇవన్నీ. ఓకే, ఈచ్ వర్క్ షీట్ ఇస్ నథింగ్ బట్ వన్ టేబుల్. టేబుల్లో కూడా అంతే కదా, కాలమ్స్ అండ్ రోస్ డేటా అనే కదా ఉండేది టేబుల్లో కూడా. ఐమ్ రైట్? Yes sir. సో
షీట్ లో కూడా అంతే. ఓకే, కాలమ్స్ అండ్ రోస్ డేటా ఉంటుంది. ఓకే, ఈచ్ వన్ ఇస్ వన్ వర్క్ షీట్. ఇప్పుడు ఇందులో ఏం డేటా ఉంది మీరు ప్రివ్యూ చేయాలంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాను, ప్రివ్యూ ఇక్కడ కనబడుతుంది, రైట్? ఎస్ సార్. So if you want to see what is there in any of the sheets, okay, you can select this one. Okay, so మనకి ఇక్కడ లోడ్ అనేది ఎనేబుల్ లో ఉందా, డిజేబుల్ లో ఉందా? డిజేబుల్ లో. డిజేబుల్ లో ఉంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ సెలెక్ట్ దిస్, అంటే మీరు ఏది లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయాలి, దాని ముందున్న చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో లోడ్ అనేది ఎనేబుల్ అయింది, చూసారా? సో Yes, sir. ఇట్ మైట్ బి ఎనీ మీన్స్ ఎట్ ఎ టైం అన్ని టేబుల్స్ మీరు లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం వన్ టేబుల్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం మల్టిపుల్ టేబుల్స్ కూడా లోడ్ చేయొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే మీకు డేటా ఏది కావాలో చూస్ చేసుకొని దాన్ని బట్టి మీరు లోడ్ చేసుకోవాలి డేటాని. క్లియర్? ఎస్ సార్. సో దిస్ నేను లోడ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ లోడ్. లోడ్ అంటే ఇక్కడ మెసేజ్ ఏముంది? వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా పాన్. సో డేటా పాన్ ఇస్ దిస్ వన్. ఓకే. డేటా పాన్ ఇస్ దిస్ వన్. లెట్స్ సీ డేటా వస్తుందో కనబడుతుందో లేదో చూద్దాం. సార్ ఒకేసారి డిఫరెంట్ కనెక్టర్స్ నుంచి కూడా లోడ్ చేసుకోవచ్చా వన్ బై వన్. అట్ ఏ టైం? అట్ ఎ టైం మనం కనెక్ట్ చేయలేము కదా. Okay. ఇప్పుడు మీది స్మార్ట్ టీవీయేనా? సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు. వాట్ యూ విల్ డూ? అమెజాన్కి వెళ్ళాలంటే యూ కెన్ జంప్ టు అమెజాన్, అంతే కదా. నెట్ఫ్లిక్స్ పోతుంది, రైట్? పోతుంది. ఓకే. సో ఇన్ జనరల్లీ ఇప్పుడు ఒకవేళ నువ్వు ఎక్సెల్ కాకుండా ఎస్క్యూఎల్ నుంచి తెచ్చుకోవాలి. దెన్ గో టు Okay. ఎస్క్యూఎల్. ఆఫ్టర్ Okay, లోడింగ్ okay. ఎస్క్యూఎల్ దెన్ గో టు ఎక్సెల్. సి మల్టిపుల్ డేటా కనెక్టర్స్ నుంచి యూ కెన్ ఫెచ్ ద డేటా, బట్ ఎట్ ఏ టైం మల్టిపుల్ డేటా కనెక్టర్స్ నుంచి కనెక్ట్ చేయలేవు ఎట్ ఏ ఓకే, టైం. ఒకటి ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకోటి. ఓకే. వన్ ఆఫ్టర్ ద అదర్, దట్ ఈస్ Oh, పాసిబుల్. ఓకే, అండ్ మన వర్క్ బుక్ లో వీ కెన్ కీప్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో డేటా వచ్చింది. నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్, రైట్? మెసేజ్ కనబడుతుందా, కనబడట్లేదా? ఎస్, నో? Yes, it's showing. సో Build వాట్ ఎవర్ యు results ఆర్ with సీయింగ్, it. ఇక్కడ మీరు ఏదైతే వ్యూ చూస్తున్నారో ఇప్పుడు, దిస్ వ్యూ విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ అన్నమాట. దిస్ వ్యూ విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్. ఓకే, దిస్ వ్యూ విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ పీపీటీలోకి వెళ్దాం. పవర్ క్వరీ అంటే ఏంటి? వాట్ ఈస్ పవర్ క్వరీ? Data extraction, transformation, and load into model. లోడ్ ఇంటూ మోడల్. ఇప్పుడు మనం రెండు చేసాం. ఏమేంటిరా అంటే ఎక్స్ట్రాక్ట్ చేసాం, డేటా చేసాము. లోడ్ చేసాం మోడల్కి. సో ఎక్స్ట్రాక్షన్ చేసాం మీన్స్ వీ హ్యావ్ ఫెచ్డ్ ద డేటా ఫ్రమ్ ఏ డేటా సోర్స్ అండ్ డేటాని మోడల్లోకి లోడ్ చేసాం. మోడల్లో డేటా కనబడుతుంది, రైట్? Yes. సో దిస్ విండో విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ విండో. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ దిస్ మోడల్? ఎస్? Yes. In few minutes you will understand about this transformation as well. Okay, so ఇప్పుడు మనం డేటాని తెచ్చుకున్నాం. సో డేటాని తెచ్చుకున్నాం అండ్ నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్ 3 వ్యూస్ ఉంటాయండి. టోటల్ 3 వ్యూస్ ఉంటాయి. ఒకటి రిపోర్ట్ వ్యూ, ఇంకోటి టేబుల్ వ్యూ, ఇంకోటి మోడల్ వ్యూ. ఓకే, మోడల్ అంటే ఇది డేటా మోడలింగ్ అన్నమాట. డేటా మోడలింగ్ నేను నిన్న చెప్పాను కదా, డేటా మోడలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో అని. సో అదంతా ఇక్కడ చేస్తాం అన్నమాట. ఓకే, రిపోర్ట్ వ్యూ. ఈ రిపోర్ట్ వ్యూలో ఏం చేస్తాం? మనం బిల్డ్ చేసిన రిపోర్ట్ ని వ్యూ చేసుకోవడానికి రిపోర్ట్ వ్యూ. మనం బిల్డ్ చేసిన రిపోర్ట్ ని వ్యూ చేసుకోవడానికి రిపోర్ట్ వ్యూ. ఓకే, సో మరి నెక్స్ట్ టేబుల్ వ్యూ ఏంట్రా అంటే దీని అసోసియేటెడ్ డేటా మనం చూడాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డేటా చూడలేకపోతున్నాం ఎక్కడ. సో దీని అసోసియేటెడ్ డేటా మీన్స్ ఏం డేటా లోడ్ అయింది అది చూసుకోవాలి అనుకుంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు గో టు టేబుల్ వ్యూ అన్నమాట. దిస్ ఇస్ టేబుల్ వ్యూ. సో టేబుల్ వ్యూలో వీఆర్ ఏబుల్ టు సీ ద డేటా, రైట్? ఎస్ సార్. సో కంట్రీ సేల్స్ కూడా అంతే. ఓకే, వీ కెన్ సీ ద డేటా. సో అలాగే సిటీ వైజ్ సేల్స్ లో కూడా వీ కెన్ సీ ద డేటా. ఓకే,
So, and if you take this one, this is a report view where we can build a report and we can view that one. Data modeling వచ్చి model view లో view చేయొచ్చు అనమాట. Total 3 views are there. One is report view, table view, model view. Clear? ఇప్పుడు డేటాను తెచ్చుకున్నాం. What is the next process? What is the next process? ట్రాన్స్ఫర్మేషన్. Transformation. Correct. సో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే 2 వేస్లో చేయొచ్చు. అంటే 2 వేస్లో ఆ పర్టికులర్ ఏరియాలోకి వెళ్ళచ్చు. ఒకటి వైల్ లోడింగ్ ద డేటా మనం ట్రాన్స్ఫర్మేషన్ విండోలోకి వెళ్ళచ్చు. లేదు ఆఫ్టర్ లోడింగ్ ద డేటా కూడా మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ విండోలోకి వెళ్ళచ్చు. ఫస్ట్ వన్ వచ్చి వైల్ లోడింగ్ ద డేటా చూద్దాం. ఓకే, వైల్ లోడింగ్ ద డేటా ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ఓకే, క్లియర్? సో ఎక్సెల్ వర్క్బుక్ మళ్ళీ అగైన్ నేను శాంపిల్ డేటాని కనెక్ట్ చేస్తున్నాను. ఈ శాంపిల్ డేటాలో ఉన్న నేను ఒక టేబుల్ని లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకటి ఐ వాంట్ టు లోడ్ ఇట్ మీన్స్ లైక్ షీట్ 1 తీసుకుందామా? ఓకే, నో, షీట్ 2 తీసుకుందాం. సో విల్ టేక్ దిస్ షీట్ 2. ఓకే, విల్ టేక్ దిస్ షీట్ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఇది చెక్ బాక్స్ క్లిక్ చేశాను కదా లోడ్ చేయడానికి. సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్ హియర్. వన్ ఈజ్ లోడ్, అనదర్ వన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. కరెక్ట్? ఎస్ సార్. సో వీటి గురించి అర్థం చేసుకుందాం రండి. సో క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇది సోర్స్. ఓకే, సోర్స్ నుంచి మీరు డేటాని లోడ్ చేస్తున్నారు. లోడ్ మీద ఎప్పుడైనా క్లిక్ చేసినప్పుడు మీకు ఏం జరిగింది? ఇందాక లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా డైరెక్ట్గా మోడల్లోకి లోడ్ అయింది, రైట్? ఎస్ సార్. ఎస్, నో గైస్? ఎస్ సార్. ఎస్ సార్. డైరెక్ట్గా డేటా మోడల్లోకి లోడ్ అయిపోయింది, రైట్? ఎస్. ఓకే, సో యాక్చువల్గా మీరు చూస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది ఇలా జరగదు. ఓకే, ఇది ఇలా జరగదు అనమాట. ఓకే, ఎలా జరుగుతుందంటే త్రూ డేటా ట్రాన్స్ఫర్. ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ ఇట్ విల్ కమ్ టు మోడల్. ఓకే, దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, యాక్చువల్లీ డేటా మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందా అంటే ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్లోకి లోడ్ అయ్యి ఇమీడియట్లీ మోడల్లోకి లోడ్ అవుతుంది. అంటే ఎక్కడ స్టాప్ అవ్వదు, ఆటోమేటిక్గా జరుగుతుంది ఇదంతా ప్రాసెస్. ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్ లోడ్ అయ్యి దాని తర్వాత మోడల్లోకి లోడ్ అవుతాయి. కానీ మనం వి విల్ నాట్ సీ దిస్ ప్రాసెస్. మనం ఏమనుకుంటాం అంటే సోర్స్లో లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మోడల్లోకి లోడ్ అయిందని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్ ప్రాసెస్ వచ్చి ఇది. క్లియర్? ఎస్ సార్. అండ్ లోడ్ క్లిక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటో చెప్పనా? నాకు ఈ డేటాకి మీన్స్ ఈ డేటా మీద నాకు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం లేదని మీరే చెప్తున్నారనమాట. అందుకనే యు ఆర్ క్లికింగ్ ఆన్ ద లోడ్. అందుకనే పవర్ క్వెరీ ఎడిటర్లో అది స్టాప్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు మోడల్. క్లియర్? ఎస్ సార్. అంటే లోడ్ క్లిక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? మీకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదనే కదా మీనింగ్. ఒకవేళ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. కరెక్ట్? ఎస్ సార్. We have transform data, right? Transform data option ఉంది, right? ఎస్ సార్. దీని మీనింగ్ ఏంటి? యు ఆర్ టెల్లింగ్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. దీని మీనింగ్ ఏంటంటే యు ఆర్ టెల్లింగ్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. అందుకని ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళి ఆగిపోద్ది. ఇట్ విల్ నాట్ లోడ్ టు మోడల్. క్లియర్? Is this clear? Yes. సో ఇప్పుడు మనం పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్దాం. ఇది మనం వైల్ లోడింగ్ ద డేటా వీఆర్ గోయింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఒక విండో ఓపెన్ అవుతుంది చూడండి. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. పైన కనపడుతుందా నేమ్? ఎస్ సార్. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. అండ్ ఈ విండో మీన్స్ బోత్ ఆర్ డిఫరెంట్ విండోస్. This is model window, this is Power Query Editor window. Both are different windows. Clear? Both are different windows. Is this clear? Yes, sir. Yes. So, Yes, sir.
ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేద్దాం. ఓకే, మీరు లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరిగిద్దని చెప్పాను? డైరెక్ట్ గా మోడల్కి వెళ్తూ మోడల్ విండోలోకి వచ్చేస్తుంది సార్ డేటా. డేటా మోడల్ విండోలోకి వస్తుంది, కాకపోతే ఇట్ విల్ గో ఫ్రమ్ పవర్ క్వెరీ ఎడిటర్ అని చెప్పాను నేను. అవును సార్. ఇఫ్ యూ సీ హియర్, లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు వయా పవర్ క్వెరీ ఎడిటర్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్ అని చెప్పాను, రైట్? Yes, sir. సో ఇఫ్ యూ సీ నౌ, సిటీ వైజ్ సేల్స్, కంట్రీ సేల్స్ పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉన్నాయా? అవును సార్. సో ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. మోడల్లో ఉన్నాయి. ఉన్నాయి, పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాను? ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే కనుక ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్ అని చెప్పాను, రైట్? Yes, sir. అవును. షీట్ 2 అనేది పవర్ క్వెరీ ఎడిటర్ లో ఒక్క చోటే ఉందా, మోడల్లో కూడా ఉందా? మోడల్లో లేదు. వర్క్ ఎడిటర్లు పవర్ క్వెరీ ఎడిటర్ లో మాత్రమే ఉంది, కరెక్ట్? Yes, sir. సో నేను ఏదైతే చెప్పానో అవి ప్రూవ్ చేసేసానా? లోడ్ క్లిక్ చేస్తే ఇట్ విల్ లోడ్ ఇంటూ పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ లోడ్ టు మోడల్. ఒకవేళ మీరు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ లోడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? Yes, sir. సో ఈ రెండు ఆప్షన్స్ యొక్క యూజ్ కేసెస్ అర్థమైనాయా? ఆ రెండు బటన్స్ యొక్క యూజ్ కేసెస్. అర్థమైంది. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ద ఫైల్. ఫైల్ సేవ్ చేయడానికి పైన ఆప్షన్ ఉంది, సేవ్. సేవ్ క్లిక్ చేయొచ్చు. ఓకే, .pbix. ఓకే, ఎక్స్టెన్షన్ వచ్చి .pbix. ఓకే, సో ఈవెన్ యూ గైస్ కెన్ సేవ్ ఇట్. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు వర్క్ సేవ్ చేయండి, లేకపోతే వర్క్ అంతా పోతుంది అనమాట. ఇక్కడ అప్లై లేటర్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు యూ క్లిక్ ఆన్ అప్లై లేటర్. యాజ్ ఆఫ్ నో అప్లై లేటర్ క్లిక్ చేయండి. వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ కూడా మీకు కొన్ని రోజులు అర్థమవుతుంది. సో ఫైల్ సేవ్ అయిపోయింది. నేను ఈ విండో క్లోజ్ చేసేస్తున్నా. సో మనం రెండు ప్రాసెస్లు ఉంటాయని చెప్పాను. ఎక్కడికి? పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ఏంటి? వైల్ లోడింగ్ ద డేటా, కరెక్ట్? Yes, sir. ఇంకొకటి ఏంటి? ఆఫ్టర్ లోడింగ్ ద డేటా. ఇప్పుడు నేను డేటా లోడ్ చేసేసాను, అయిపోయింది. నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయకుండా లోడ్ చేశాను. లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టేబుల్లో నేను ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. సో వైల్ లోడింగ్ ద డేటా, ఆఫ్టర్ లోడింగ్ ద డేటా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. పవర్ క్వెరీ ఎడిటర్కి ఈజీగా వెళ్ళొచ్చు. పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి కూడా ఈజీగా వెళ్ళొచ్చు మీరు. సో కానీ పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి మీరు డేటాని ఎలా లోడ్ చేస్తారనేది నేను ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అది చెప్తాను. క్లియర్? సార్ ఈ స్టెప్ ఇంకొకసారి చెప్పరా సార్? ఆఫ్టర్ లోడింగ్ డేటా. ఓకే, ఆఫ్టర్ లోడింగ్ ద డేటా మనం ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే సార్. దాని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? No, sir. సో ఇప్పుడు మనం పవర్ క్వెరీ ఎడిటర్లో ఉన్నాం. ఇంతసేపు జరిగిన ప్రాసెస్ అంతా గుర్తుంది గైస్? మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, సో ఎవ్రీవన్, ఎనీ క్వశ్చన్స్? గైస్ మాట్లాడండి ప్లీజ్. ఓకే సార్, ఐఎమ్ క్లియర్. ఓకే, మిగతా వాళ్ళు ఎనీ క్వశ్చన్? క్లియర్ సార్. ఇస్ దిస్ క్లియర్? సో నో కన్ఫ్యూజన్స్, రైట్? నేను ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ మీన్స్ నేను క్రియేట్ చేయలేదు, రైట్? ఎస్ సార్, క్లియర్. ఓకే, లెట్స్ కంటిన్యూ దెన్. ఓకే, మనం ట్రాన్స్ఫర్మేషన్స్లోకి మీన్స్ పవర్ క్వెరీ ఎడిటర్లోకి వచ్చాం. పవర్ క్వెరీ ఎడిటర్లోకి ఎందుకు వచ్చామంటే ఈ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి వచ్చాం. ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఎలా అయినా ట్రాన్స్ఫర్ మీన్స్ మనకొచ్చిన మీన్స్ మనకి ఏదైతే రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయో ఆ రిక్వైర్డ్ ఫార్మాట్లోనే మనం డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంట్రా అంటే డేటా టైప్స్, ఏమేమి డేటా టైప్స్ అసైన్ చేసింది అండ్ డేటా టైప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో are you guys aware of data type? Yes, sir.
Yeah, what is the data type, guys? Data type Data type. like integers, text format, integer format, number format, like this. Yeah, what kind of data it is there in this particular column, లేకపోతే ఈ కాలమ్ ఏ కాలమ్ అయినా సరే ఒక కాలమ్ లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అన్నది మనం మీన్స్ దానికి కరెక్ట్ డేటా టైప్ అసైన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పవర్ బిఐ విల్ ఆటోమేటికలీ అసైన్ ద డేటా టైప్స్. ఓకే, కానీ మనం చెక్ చేసుకుంటే మంచిది అంతే. ఓకే, సో Okay. పవర్ బిఐ విల్ నాట్ డూ ఎనీ మిస్టేక్, గైస్. ఐమ్ టెల్లింగ్ యూ, పవర్ బిఐ విల్ నాట్ డూ ఎనీ మిస్టేక్ వైల్ ఫర్ అసైనింగ్ ద డేటా టైప్స్, కానీ మనం చెక్ చేసుకుంటే బెస్ట్. Okay, sir. ఓకే, సో ఇక్కడ ఏబిసి అని కనబడుతుందా? సో దిస్ ఇస్ sir. ద డేటా టైప్. 1 2 3 అని కనబడుతుందా? దిస్ ఇస్ ద డేటా టైప్ యాక్చువల్లీ. సో ఏబిసి అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయండి. వాట్ ఈస్ ఏబిసి? Text, టెక్స్ట్ వాట్ ఈస్ 1 2 3? number, number. నెంబర్ whole హోల్ నెంబర్. ఓకే, హోల్ నెంబర్. ఇక్కడ మనం రియల్ టైమ్ లో యూస్ చేసేది 1.2 డెసిమల్ నెంబర్, 1 2 3 హోల్ నెంబర్, పర్సంటేజ్, డేట్ టైము, డేట్ టైము, టెక్స్ట్ అండ్ ట్రూ అండ్ ఫాల్స్. ఇవే మనం యూస్ చేసేది. ఓకే, Okay. ఇవే మనం యూస్ చేసేది. ఓకే, 1.2 డెసిమల్ మనకి డెసిమల్ నెంబర్స్ కి యూస్ చేస్తాము. వెన్ ఎవర్ యూ హ్యావ్ హోల్ నెంబర్ అంటే వితౌట్ డెసిమల్ కావాలంటే హోల్ నెంబర్ కన్వర్ట్ చేస్తాం. పర్సంటేజ్, డేట్ టైం అండ్ టెక్స్ట్. సో ఇవి మనం యూస్ చేస్తాం. So- ఓకే, టోటల్ డేటా టైప్స్ అవేనా సార్ ఇంకా మొత్తం పవర్ బిఐ లో? అంతే. ఓకే సార్. సో అండ్ వన్ మోర్ థంబ్ రూల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెంబర్ డేటా మీన్స్ న్యూమరికల్ డేటా కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, బట్ టెక్స్ట్ డేటా కెనాట్ బి కన్వర్టెడ్ టు న్యూమరికల్ డేటా. క్లియర్? ఎస్ సార్. మీన్స్ డేటా టైప్ ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ డేటాకి మనం ఏబిసి అసైన్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తున్నాను అనుకో. నౌ దిస్ ఇస్ డేటా ఇస్ అ టెక్స్ట్ డేటా, కానీ మనకి ఎటువంటి ఎర్రర్ త్రో చేయట్లేదు, రైట్? ఎస్ సార్. ఒకవేళ టెక్స్ట్ డేటాని ఇఫ్ యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే సార్. ఓకే, ఇట్ విల్ త్రో ఎర్రర్. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో ఎక్సెల్ లో కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. సేమ్. So now we have data like this. Okay, సో డేటా టైప్స్ మనం అసైన్ చేసుకోవచ్చు. మీన్స్ ఆల్రెడీ అసైన్ అయి ఉంటాయి, కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కమ్ టు రిబ్బన్స్. ఈ రిబ్బన్స్ గురించి మనం అర్థం చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 6 to 8 సెషన్స్ వీటి మీదే ఉంటుంది. సో వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అర్థం చేసుకుంటే దెన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో క్లోజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎట్ లాస్ట్ నేను మాట్లాడతాను దీని గురించి, ఇప్పుడు కాదు, లాస్ట్ లో మాట్లాడతాను. న్యూ క్వెరీ అని ఉంది. సో న్యూ క్వెరీలో మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? న్యూ సోర్స్, source, రీసెంట్ recent సోర్స్, ఎంటర్ డేటా. న్యూ సోర్స్, రీసెంట్ సోర్సెస్ అండ్ ఎంటర్ డేటా. ఓకే, సో న్యూ సోర్స్ అంటే మళ్ళీ ఒక కొత్త సోర్స్ నుంచి మనం డేటాని ఫెచ్ చేసుకోవాలనుకో, దెన్ ఈ సోర్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది అగైన్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు గెట్ డేటా. మనం ఇందాక చూసారా ఫ్రంట్ ఎండ్ లో. సో అగైన్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద గెట్ డేటా. సో ఎక్సెల్ వర్క్ బుక్ ని మళ్ళీ నేను కనెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ వన్. ఓకే, సో ఈసారి నేను మెట్ శాంపుల్ ని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసినప్పుడు ఈ విండోలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం నువ్వు ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చేసుకోవచ్చు. వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్, ఎలా ఉంది అంటే మనకి కొన్నిసార్లు తెలియనప్పుడు వీ కెన్ ప్రివ్యూ ఇట్, దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ అది మీరు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ ఎవ్రీథింగ్ హియర్. ఇప్పుడు నాకు ఇక్కడ లోడ్ కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా కానీ లేదు, ఓకే ఒకటే ఉంది. ఎందుకలా? మనం పవర్ క్వరీ విండోలో ఉండి చేయటం వల్ల పవర్ క్వెరీ ఎడిటర్ మీన్స్ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ డేటాలో ఉన్నాం మనం. ఉన్నాం. సో అక్కడ లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, క్యాన్సిల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసిన తర్వాత మనం పవర్ క్వెరీ ఎడిటర్ విండోకి వస్తాం. సో ఆల్రెడీ వీఆర్ ఇన్సైడ్ టు దట్ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్ డేటా, అందుకనే మనకి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తే ఎక్కడికి లోడ్ అవుతుంది? ఇది పవర్ క్వరీలోకి వస్తుంది సార్. ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్ లోకి లోడ్ అవుతుంది. ఇట్ విల్ నాట్ గో టు మోడల్. క్లియర్? ఎస్ సార్. సో ఇప్పుడు డేటా అంతా ఇక్కడ ఉంది, రైట్? ఇక్కడ ఎక్కడైనా కనబడుతుందా మీకు డేటా? ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ డేటా హియర్?
నో సార్. నో సార్. నో. సో ఓన్లీ డేటా ఇక్కడ మాత్రమే ఉంది, అంటే ఇక్కడ వరకే డేటా లోడ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ రీసెంట్ సోర్సెస్ యొక్క యూజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వెరీని వన్స్ ఈ పర్టికులర్ టేబుల్ని నేను డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఎలా అంటే రైట్ క్లిక్ చేయొచ్చు, డిలీట్ మీద క్లిక్ చేయొచ్చు అండ్ డిలీట్ కొట్టేయచ్చు. డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ కొట్టేయచ్చు. ఓకే. డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ కొట్టేయచ్చు. అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్. కంట్రోల్ జెడ్స్ అవేం వర్కౌట్ అవ్వవు. ఓకే. ఓకే సార్. కంట్రోల్ జెడ్స్ అవేమీ వర్కౌట్ అవ్వవు. ఓకే. ఈవెన్ ఎక్సెల్లో కూడా అంతే కదా, షీట్ డిలీట్ చేస్తే వాట్ విల్ హ్యాపన్? యా, వి కెనాట్ కమ్ బ్యాక్ సార్. మళ్ళీ రీట్రై చేసుకోవాలంటే సార్ న్యూ సోర్స్. యా, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే. మీరు ఒకవేళ ఎక్సెల్లో షీట్ ని డిలీట్ చేశారనుకో, వాట్ యూ నీడ్ టు డూ, యూ కెనాట్ డూ ఎనీథింగ్. మీరు ఏం చేయాలి, క్లోజ్ అండ్ ఓపెన్ చేయాలి ఇఫ్ యు ఆర్ నాట్ సేవింగ్ ఇట్. సేవ్ డాక్యుమెంట్. ఎస్ సార్. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఓకే. క్లోజ్ అండ్ ఓపెన్ అన్నా చేయాలి, లేకపోతే అగైన్ యూ నీడ్ టు కనెక్ట్ బ్యాక్. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఓకే, మళ్ళీ సోర్స్ కనెక్ట్ చేసుకోవడం సార్. యా, మళ్ళీ సోర్స్ లోకి వెళ్ళి కనెక్ట్ అన్నా చేయాలి, లేకపోతే క్లోజ్ అండ్ ఓపెన్ అన్నా చేయాలి. డాక్యుమెంట్ సేవ్ Okay. చేయకుండా క్లోజ్ అండ్ ఓపెన్. క్లోజ్ అండ్ ఓపెన్ అన్నా చేయాలి. ఓకే. కానీ మనకి ఇక్కడ ఉన్న దురదృష్టం ఏంటంటే క్లోజ్ అండ్ ఓపెన్ చేయలేము. ఎందుకు? బికాజ్ ఇవి లోడ్ చేసిన తర్వాత నేను సేవ్ చేయలేదు కదా. అవును. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకో, అసలు ఈ టేబుల్స్ ఏవి ఉండవు, మళ్ళీ మనం రీలోడ్ చేసుకోవాలి. కరెక్ట్. ఎస్ సార్. సో ఇప్పుడు మన ఇది రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సే కదా. సో రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్స్ కాబట్టి, సో స్టూడెంట్ డేటా 1 డేటా 3 ఇలా ఉంది, స్టూడెంట్ డేటా 2 లేదు కదా. ఎస్ సార్. సో స్టూడెంట్ డేటా 2 కి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది కొంచెం క్విక్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే వి నో నీడ్ టు బ్రౌజ్ ఫర్ ద సోర్స్. ఫస్ట్ థింగ్ మనం బ్రౌజ్ చేసుకోవాలి కదా. న్యూ సోర్స్ లో అయితే ఎక్కడ ఉంది మన సోర్స్ అనేది బ్రౌజ్ చేసుకొని దెన్ యూ నీడ్ టు కనెక్ట్ టు దట్ వన్. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇక్కడ సోర్స్ ఆల్రెడీ ఉంటుంది. ఓకే. వీ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద సోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రౌజింగ్. వీ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద సోర్స్. ఓకే. రీసెంట్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. సో స్టూడెంట్ డేటా 2ని నేను క్లిక్ చేసి నేను ఓకే కొట్టా. సో డేటా 1 డేటా 2 డేటా 3. ఓకే. ఇలా మనం రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి కూడా డేటాని ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్ డేటా. ఈ ఎంటర్ డేటా యొక్క యూజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ డేటాను లోడ్ చేసాం కదా, బట్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? వీ హ్యావ్ టేకెన్ మీన్స్ మనం డేటాని ఫెచ్ చేసుకున్నాము, ఎక్సెల్ నుంచి బయట నుంచి తెచ్చుకున్నాం, రైట్, డేటాని. ఇంపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడే డేటా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటర్ డేటా. ఈ ఎంటర్ డేటా నుంచి మనం ఇక్కడే డేటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంటర్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ ఎనేబుల్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్. మీరు ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మీరు రోస్ ని యాడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే, ఇట్ విల్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ 3000 సెల్స్ డేటా. ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ 3000 సెల్స్ డేటా. ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను? 7 చేశారు సార్. నో నో 6. నో. 7 into 7. 7 into 7 49. నేను సెల్ Oh, అంటున్నాను. I'm 1 talking cells about cell. అన్నారా? ఓకే సార్. Yes, I'm talking about cells, not columns or rows. Okay. టోటల్ 3000 సేల్స్ మాత్రమే తీసుకోగలరు సార్ ఒక క్రియేట్ Yes, టేబుల్. yes, Only yes. limited option. Yes, వెరీ correct. లిమిటెడ్. ఎందుకంటే మనం మాన్యువల్ గా క్రియేట్ చేయం కదా డేటాని. 3000 సెల్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. 1 minute.
హలో సారీ. సో సో లిమిట్ మనం డేటాని ఎంటర్ చేయము యాక్చువల్గా చెప్పాలి అంటే. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, మనం ఎప్పుడు డేటాని ఫెచ్ చేసుకుంటాం అనమాట బయట నుంచి. క్లియర్? ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను వినండి. ఓకే, సో ఇఫ్ యూ నీడ్ టు మల్టిపుల్ కాలమ్స్ని మీరు సెలెక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు నేను ఒక కాలం సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఈ కాలం సెలెక్ట్ అయింది, రైట్? ఎస్ అయిందా sir. అవ్వలేదా? సో ఇప్పుడు నేను Yes, sir. కాలం 5కి నేను సెలెక్షన్ పెట్టాను అనుకో, ఏమైంది? నా సెలెక్షన్ జంప్ అయింది, రైట్? ఎస్ సార్. సో ఇలా జంప్ అవ్వకుండా మల్టిపుల్ కాలమ్స్ నేను సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ యూస్ చేయండి. కంట్రోల్ యూస్ చేసి సెలెక్ట్ ఇట్. సో ఇప్పుడు 3 కాలమ్స్ సెలెక్ట్ అయినాయా? ఎస్ సార్. దెన్ యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే, ఒక షార్ట్ కట్ ఇది. ఇంకో షార్ట్ కట్ ఏంట్రా అంటే, నేను 3 నుంచి 6 వరకు ఐ వాంట్ టు డిలీట్ ఆల్ కాలమ్స్. ఇది బల్క్ సెలెక్షన్ కదా. షిఫ్ట్ సార్. ఇది బల్క్ సెలెక్షన్ కాబట్టి మల్టిపుల్ సెలెక్షన్ అన్నప్పుడు కంట్రోల్ యూస్ చేయాలి. బల్క్ సెలెక్షన్ లో యూ కెన్ గో ఫర్ షిఫ్ట్. సో మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. రైట్ క్లిక్ అండ్ డిలీట్. Clear? అండ్ నేమ్స్. సో టెల్ మీ యువర్ నేమ్స్ గైస్. ఫాస్ట్ గా చెప్పండి. కళ్యాణ్, సందీప్ సార్. సందీప్, నెక్స్ట్ మనోజ్, నెక్స్ట్ కమాన్. ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? శ్రీకాంత్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? ఎనీవన్ లెఫ్ట్? ఓకే, ఇంకా ఎనీవన్ ఇస్ దేర్? ఓకే, సో ఇప్పుడు నేను ఓకే కొడుతున్నా. క్వెరీ వచ్చిందా? సార్. సో ఇలా మనం డేటాని ప్రిపేర్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇక్కడతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, సో నేను ప్రతిరోజు టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను గైస్. ఓకే, నా పాయింట్ ఏంట్రా అంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఉందన్నమాట. సో ఓన్లీ 3 ఫ్రీ సెషన్స్ ఉన్నాయి కదా, సో ఇందులో టైం పాస్ చేయాలని నాకు ఎటువంటి అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే సో ఇఫ్ ఐ డూ టైం పాస్ హియర్, మిగతా క్లాసులన్నీ నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. సో చాలా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సో ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. ఓకే, క్లియర్? ఇస్ దిస్ ఓకే రైట్ ఫర్ యూ గైస్? ఎస్ సార్. ఓకే. సో పవర్ బిఐ కోర్స్ ఫీ వచ్చి 15,000. డ్యూ టు ఫెస్టివ్ సీజన్ 20% ఆఫ్ ఇస్తున్నారు విఎల్ఆర్ వాళ్ళు. 12,000 పేజెస్ సరిపోతుంది. 30 to 40 సెషన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రమ్ మండే టు ఫ్రైడే. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 PM. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 14 to 2024, అంటే నిన్నటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. కోర్స్ బెనిఫిట్స్ కూడా మీరు ఆల్రెడీ నిన్న ఉండే ఉంటారు. ఓకే, ఎవరన్నా లేకపోతే ఐఎమ్ టెల్లింగ్ ఫర్ దెమ్. 3 ఫ్రీ సెషన్స్ ఇస్తున్నాను ఆల్రెడీ. 2 ఫ్రీ సెషన్స్ యాజ్ పర్ కమిట్మెంట్ ఇచ్చేసాను. నెక్స్ట్ రేపు మీ ఫ్రీ సెషన్ ఉంటుంది. ఓకే, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ రెగ్యులర్ బేసిస్. నిన్నటి రికార్డింగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటుంది. ఈ రోజు రికార్డింగ్ కూడా ఇంకొక 1-2 hours లో యూట్యూబ్ లో దొరుకుతుంది. యూ కెన్ గో అండ్ సీ దట్ వన్. కానీ వన్స్ పెయిడ్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు క్లాస్ రూమ్ రికార్డింగ్స్ ఇస్తారనమాట. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ టైం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. వీకెండ్ టాస్క్లు ఉంటాయి. టాస్క్ని ఇవ్వటమే కాదు, రివ్యూ కూడా చేస్తాను. ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ఇస్తాను. రియల్ టైం ప్రాజెక్ట్ చెప్తాను. మీన్స్ చెప్పడం కాదు, చేపిస్తాను మీ చేత. రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తాను విత్ డమ్మీ డేటా. ఓకే, ప్రాజెక్ట్ మాత్రం రియల్ టైం, ఫ్రంట్ ఎండ్ అంతా రియల్ టైమ్గా ఉంటుంది, డమ్మీ డేటా. సో శాంపుల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ టాపిక్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. మీన్స్ మీరు జాయిన్ అవుట్ అయ్యే ఆలస్యం, అందులో కూడా యూ కెన్ గెట్ ఇట్. ఓకే, ఈవెన్ ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా నేను ఇస్తాను క్లాసెస్ జరిగేటప్పుడు. సో దిస్ ఇస్ అబౌట్ దస్ పర్టికులర్ కోర్స్ అండి. సర్టిఫికేషన్ సో సర్టిఫికేషన్ ఇన్ జనరల్లీ ఒకవేళ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికేట్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, ఐ కెన్ గెట్ ఇట్ డన్. ఓకే, సర్టిఫికేట్ తీసుకురావచ్చు, కానీ దానివల్ల మీకు ఉపయోగం ఏం లేదు. సో సర్టిఫికేషన్ అంటే ఓన్లీ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, అది వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత PL300 ఎగ్జామ్ మీరు తీసుకొని సమ్ అరౌండ్ 5,000 6,000 ఉంది కాస్ట్. సో అది పే చేసుకొని ఇఫ్ యూ రైట్ దట్ ఎగ్జామ్, అందులో పాస్ అయితే యూ విల్ బి గెటింగ్ సర్టిఫికేషన్. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు VLR నేను ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెజ్యూమ్ లో పెట్టుకున్నా కానీ VLR అంటే ఏంటి యూస్ లేదు అసలు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. సో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ చూస్తారు కానీ సో VLR లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూటా ఎవరు చూడరు. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ కీపింగ్ ఇట్.
క్లియర్? ఎస్ సార్. Yes, sir. సార్ ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ రికార్డింగ్స్ పర్మనెంట్ గా ఇస్తారా సార్, లిమిటెడ్ టైం అని యాక్సెస్ ఇస్తారా సార్? సో మీకు 1.5 year ఉంటుంది బ్రదర్ యాక్సెస్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అంతే కదా? ఎస్ సార్. సో దాని తర్వాత కూడా మీకు యాక్సెస్ కావాలన్నా కానీ వెంకట గారికి కాల్ చేయండి, వెంకట గారు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకటి Sir, టీమ్ ప్రైస్ మొత్తం, సారీ ఫీజు మొత్తం అట్ ఎ టైం పే చేయాలా సార్, ఏదైనా 2 terms లాగా ఉందా? ఎట్ ఎ టైమే పే చేయాలి యాజ్ పర్ మీ. ఓకే, యూ కెన్ చెక్ దిస్ క్వశ్చన్ విత్ వెంకట్ గారు. ఓకే సార్. ఓకే sir, one more Okay. question, sir. Sir, ఇప్పుడు పవర్ బిఐ కన్సల్టెంట్ అన్నా, పవర్ బిఐ డెవలపర్ అన్నా, పవర్ బిఐ అనాలిసిస్ట్ అన్నా ఒకటేనా? ఎస్ ఎస్ కరెక్ట్. ఓకే సార్, నెక్స్ట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఏమన్నా కొంచెం ప్రొవైడ్ చేస్తారా? అంటే కొంచెం So- మాట్లాడాలి. యాజ్ ఆఫ్ నో విఎల్ఆర్ మీరు మాట్లాడాలంటే విఎల్ఆర్ కనెక్ట్ చేయండి, విఎల్ఆర్ నుంచి నన్ను కనెక్ట్ చేయమనండి, నన్ను తీసుకోండి కాల్. ఓకే ఓకే. తీసుకుంటారులేండి. అంటే మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఒకసారి సో చెప్తే మీరు నేను- సార్కి కాల్ చేయండి, సారే మాట్లాడతారు. రేపు మార్నింగ్ ఆ టైంలో కాల్ చేయండి. ఓకే 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 గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్. బాయ్ సార్.